సోసి we shall start the class. మనం ఎన్విరాన్మెంట్ PYQs అనేవి చేస్తున్నాం. టిల్ నౌ వీఆర్ డన్ అప్ టు 2019 అవునా. సో క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ ఎట్లా చేంజ్ అవుతుందో అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇఫ్ యూ అబ్జర్వ్ 2019 వరకు ఒక లెక్క ఉంటుంది. 2019 లో కొంతవరకు క్వశ్చన్స్ అనేవి కాన్సెప్ట్స్ తెలియకపోయినా సరే కాస్త ఎలిమినేషన్ చేసి పెట్టే స్కోప్ ఉంటుంది. బట్ 2019 తర్వాత నుంచి మాత్రం క్వశ్చన్ పేపర్ లో అడిగే పద్ధతి అనేది టఫ్ చేశాడు. అంటే ఎలిమినేషన్ స్కోప్ అనేది కొద్ది కొద్దిగా తగ్గించడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్స్ లో చూసుకుంటే అంటే 2019 అండ్ 2019 తర్వాత ఆన్సర్ సాల్వ్ చేయాలంటే రేదర్ మనకి కాన్సెప్చువల్ నాలెడ్జ్ మాత్రమే కాదు, మనకి జనరల్ అవేర్నెస్ కూడా కాన్సెప్ట్స్ మీద ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే క్వశ్చన్స్ ని పెట్టగలం. క్లియర్ గా క్వశ్చన్ తెలిస్తేనే పెట్టగలం, లేకపోతే పెట్టలేము. అంటే గెస్ చేసి ఎక్స్పెక్ట్ చేసి పెట్టే అంత క్వశ్చన్స్ అనేవి 2019 తర్వాత ఏం లేవు. క్లియర్. బట్ 2019 కన్నా ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 2018 కదా, సో ఇప్పుడు మనం 2018 స్టార్ట్ చేస్తాం. సో 2018 పేపర్ నుంచి మీరు చూసుకున్నట్లయితే కొంతవరకు ఆ కాన్సెప్ట్ అనేది కరెంట్ అఫైర్స్ లో ఉన్నా కరెంట్ అఫైర్స్ లో లేకపోయినా కొంత బేసిక్ నాలెడ్జ్ తో ఆ క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ చేసే స్కోప్ అనేది దొరుకుతుంది. క్లియర్. ఎస్. సో నేను క్లాసెస్ అనేవి ఆ మోడ్ లోనే తీసుకెళ్తున్నాను. కేవలం మీకు ఆ క్వశ్చన్ వస్తేనే ఆ టాపిక్ తెలిస్తేనే పెట్టేటట్టు కాదు. ఒకవేళ తెలిస్తే ఎలా అయినా పెడతారు, దానికి నేను ఇంకెందుకు చెప్పడం. బట్ తెలియకపోయినా సరే ఎలా పెట్టాలి అన్న టాపిక్ మీద కదా నేను డిస్కస్ చేస్తున్నాను. రైట్. ఫైన్. ఎస్. హోప్ యు ఆర్ లెర్నింగ్. అంటే ఏ విధంగా నేను ఎలిమినేట్ చేస్తున్నాను, ఏ విధంగా నేను చేస్తున్నాను అనేది మీరు నేర్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. రైట్. ఎస్. సో ఆన్ దట్ నోట్ వి షల్ స్టార్ట్. సో దిస్ ఈస్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. మనకి ఇక్కడ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది మీకు ఉంటాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో మనకి 60,000 5,000 పర్ మంత్ ఈఎంఐ అయితే ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీకు ఏం కావాలనుకున్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. రైట్. అండ్ ఒకవేళ వైజాగ్ ఆఫ్లైన్ బ్రాంచ్ లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే మే 1 నుంచి మనకు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. వీఆర్ ప్రొవైడింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ విత్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్, రీడింగ్ రూమ్, లైబ్రరీ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. సో ఆన్ దట్ నోట్ దిస్ ఇస్ ద 2018 క్వశ్చన్. సో చూడండి, due to some reasons, if there is a huge fall in the population of the species of butterflies, so butterfly population అనేది తగ్గిపోతాయి. What could be its likely consequences? Likely consequence or consequences అంటున్నాడు. సో బటర్ఫ్లైస్ తగ్గిపోతే కాన్సిక్వెన్స్ ఏంటి అని ఒకసారి. పాలినేషన్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ కుడ్ బి అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. సో ఒకసారి మనం చూస్తే పాలినేషన్ కి బటర్ఫ్లై కి రిలేషన్ ఏదైనా ఉందా ఇన్ జనరల్ గా? లేదా? బటర్ఫ్లైస్ వలనే కదా పాలినేషన్ జరుగుతుంది జనరల్ గా, లేదంటే పాలినేషన్ ఎలా జరుగుతుంది అంటే బటర్ఫ్లైస్ కానీ హనీ బీస్ కానీ చిన్న చిన్న ఫ్లైస్ అవి లేకపోతే పాలినేషన్ అనేది జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ లో ఉన్న మేల్ రిప్రొడక్టివ్ ఏవైతే ఉంటాయో అవి ది ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ దగ్గరికి ఎట్లా రీచ్ అవుతాయి? బికాస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఓన్లీ. రైట్. ఎస్. సో పాలినేషన్ అనేది బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది ఐ మీన్ బటర్ఫ్లైస్ అనేవి పాలినేషన్ కి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చూస్తాయి. అవి మనం బేసిక్ 10th క్లాస్ వరకు కూడా నేర్చుకుంటాం కదా, దానికి ఎటువంటి కొత్తగా అవసరం లేదు. రైట్. సో ఇప్పుడు బటర్ఫ్లైస్ తగ్గిపోతే పాలినేషన్ ఎఫెక్ట్ అవుతుందా అవదా? రైట్. సో దీంతో ఈ స్టేట్మెంట్ అనేది నేను ట్రూ అని తీసుకోవచ్చా? రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి. దేర్ కుడ్ బి ఏ డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఇన్ ది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ సమ్ కల్టివేటెడ్ ప్లాంట్స్. అయితే ఈ స్టేట్మెంట్ చూసుకుంటే బటర్ఫ్లైస్ లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతాయంట. అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి బటర్ఫ్లైస్ కి రిలేషన్స్ ఉంటుందా? ఒకసారి చూడండి. బటర్ఫ్లైస్ అనేవి పాలినేషన్ కి హెల్ప్ చేస్తాయి అంతే తప్ప ప్లాంట్స్ మీద ఉంటే ఫంగల్ ఉంటే ఆ ఫంగస్ ని తింద కదా బటర్ఫ్లై.
ఒకవేళ బటర్ఫ్లై ఫంగస్ ని తినగలిగే కెపాసిటీ ఉందనుకోండి, అప్పుడు అనుకోవడానికి. అసలు బటర్ఫ్లై ఫంగస్ ని తిని ప్లాంట్ ని రక్షిస్తుంది అనుకోండి, అప్పుడు అనుకోవడానికి. అసలు బటర్ఫ్లై ఫంగస్ ని తినలేదు, అది తినలేదు అంటే ఆ ఇక్కడ ఈ పాయింట్ అనేది డిలీట్ చేసేయచ్చా, నేను ఎలిమినేట్ చేసేయచ్చా, అంతేనే కదా? రైట్. అంటే బటర్ఫ్లైస్ ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ రాదు, బటర్ఫ్లై లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది కంప్లీట్లీ రాంగ్. ప్లాంట్ మీద ఫంగస్ గ్రో అవ్వాలంటే ఎవరున్నా ఏదున్నా అది గ్రో అవుతుంది, అన్లెస్ యాంటీ ఫంగల్ స్ప్రే యూజ్ చేస్తే తప్ప అది గ్రో అవుతుంది, అవునా కదా? సో దీంతో సెకండ్ స్టేట్మెంట్ అనేది నేను ఎలిమినేట్ చేయనా? ఎస్ సార్. రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ బి పోతుంది, ఆప్షన్ డి పోతుంది. నౌ మనకి థర్డ్ ఆప్షన్ తెలిస్తే ఆన్సర్ అనేది పెట్టేయగలం. రైట్. సో సి, ఇట్ కుడ్ లీడ్ టు fall in the production of some species of wasps, spiders and birds. Yes, బటర్ఫ్లైస్ ఒకవేళ తగ్గిపోతే బటర్ఫ్లైస్ ని తినే చిన్న 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 ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి లేదా, ఏదైనా ఇన్ జనరల్ గా. డన్, జస్ట్ స్పీక్. ఓకే, రైట్. సో మాట్లాడాల్సిన అవసరం లేదు, దాన్ని నేనే మాట్లాడతాను. రైట్. ఎస్. సో ఒకవేళ ఈ థర్డ్ ఆప్షన్ అనేది చూసుకున్నట్లయితే బటర్ఫ్లైస్ లేకపోతే ప్లాంట్స్ ఉండవు, ప్లాంట్స్ ఉండకపోతే వాస్ప్స్ అనేవి ఉండవు, స్పైడర్స్ అనేవి ఉండవు, బటర్ఫ్లైస్ లేకపోతే బటర్ఫ్లైస్ ని తినే బర్డ్స్ కూడా ఉండవు. సో స్టేట్మెంట్ 3 కూడా రైట్ అవుతుంది. సో దీంతో సింపుల్ గా ఆన్సర్ అనేది మనకి 1 and 3. క్లియర్? రైట్. సార్ సార్ ఇప్పుడు పాలినేషన్ అంటే అదే పాలన్ గ్రెయిన్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి కదండి సార్. మరి బటర్ఫ్లై నెక్టర్ ని ఇచ్చేది కదండి సార్, అదేంటో బటర్ఫ్లై నెక్టర్ కి సంబంధం లేదు, అక్కడ నేను కూడా చెప్పలే కదా, ఇక్కడ నేను నెక్టర్ కి ఎక్కడ రిలేషన్. అంటే బటర్ఫ్లై పాలన్ గ్రెయిన్స్ అంది మెయిల్ యొక్క స్టిగ్మా, అదే మెయిల్ యొక్క పార్ట్ నుంచి ఫీమేల్ స్టిగ్మా, అదే మెయిల్ ఆంతర్ నుంచి స్టిగ్మా దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది సార్ అనే. అవును, చేస్తుంది, అదే పాలినేషన్. అంటే అది చేస్తుందని తెలుసు సార్. అది అది అంటే అది ఎలా చేస్తుంది అంటే బటర్ఫ్లైస్ ఇన్ జనరల్ గా ఈ ప్లాంట్స్ మీద వాటి మీద వాళ్తాయి కదా, అది వాలేటప్పుడు దాని హ్యాండ్స్ కి దాని లెగ్స్ కి అన్నిటికీ కూడా ఈ పోలెన్స్ అనేవి అటాచ్ అవుతాయి. అది వేరే చోటుకి వెళ్ళి వాలింది అనుకోండి, అక్కడ వాటి మీద పడతాయి. సో క్రాస్ బ్రీడింగ్ అనేది జరుగుతుంది. సో ఇండైరెక్ట్ గా బటర్ఫ్లైస్ అనేవి పాలినేషన్ కి హెల్ప్ చేస్తున్నాయని తీసుకుంటాం. అంటే ఇది హిస్టారికల్ గా మనం ఎప్పటి నుంచో ఇయర్స్ టుగెదర్ చూస్తున్నాం, అండ్ సైంటిఫికల్లీ కూడా ప్రూవ్డ్ అనమాట. ఓకే సార్. రైట్. బటర్ఫ్లైస్ వల్ల అది ఒకటేనా సార్ యూజ్, ఇంకేటన్నా? సారీ, బటర్ఫ్లైస్ తో యూజ్ అంటే ఇప్పుడు అదే. రైట్, బటర్ఫ్లైస్ తో యూజ్ అంటే ఇప్పుడు చూసాం కదా మనం. అంటే ఒకవేళ బటర్ఫ్లైస్ లేకపోతే ప్లాంట్స్ చనిపోతాయి, అండ్ బటర్ఫ్లైస్ ని తినే యానిమల్స్ కూడా చనిపోతాయి. సో సింప్లీ మనం జూనియర్ ఎన్టీఆర్ మూవీలో చెప్తారు కదా, నాన్నకు ప్రేమతోలో బటర్ఫ్లై ఎఫెక్ట్. బటర్ఫ్లైస్ అన్ని ఒకేసారి ఊగడం వల్ల విండ్ మూవ్మెంట్ అనేది వచ్చి వేరే ప్లేస్ లో సైక్లోన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఆర్ యూ గెటింగ్? దాన్నే సింప్లీ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే అంటాం. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏం తెలుసా, ఒక చిన్న చిన్న ఎఫెక్ట్ కాంపౌండింగ్ అయి ఒక పెద్ద ఎఫెక్ట్ కింద మారితే దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అంటాం ఇండైరెక్ట్ గా. బట్ ఇక్కడ చూసుకుంటే దీని కూడా బటర్ఫ్లై ఎఫెక్టే, ఎందుకంటే ఇక్కడ బటర్ఫ్లైస్ వలన ప్లాంట్ టోటల్ ఫారెస్ట్ యొక్క ఈకో సిస్టమ్ అనేది అంతా కూడా దెబ్బతినే ఛాన్స్ అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీఫ్ మోడిఫికేషన్స్, లీఫ్ అంట చేంజ్ అవుతుంది, అకర్స్ ఇన్ డెజర్ట్ ఏరియాస్. డెజర్ట్ ఏరియాస్ లో లీవ్స్ అనేవి ఉండవు. ఎందుకు? లీవ్స్ ఉండకపోతే వాటర్ లాస్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సి, ఇప్పుడు ఇంత పెద్ద లీఫ్ ఉందనుకోండి, జస్ట్ సో ఈ లీఫ్ మీద ఈ స్టెమ్స్ ఇవన్నీ ఇట్లా ఉంటాయి. సో దీని నుంచి వాటర్ అనేది ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది, అవునా? బట్ అట్లా కాకుండా ఈ లీఫ్ ని మోడిఫై చేసాం అనుకోండి, ఎట్లా మోడిఫై చేస్తాము? వాటర్ అనేది లాస్ అవ్వకుండా మోడిఫై అవుతుందంట.
ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏది అలా అవుతుంది అని చెప్తున్నాడు. సో ఒకసారి చూడండి, దట్ ఈ లీవ్స్ అంట హార్డ్ అండ్ వ్యాక్సీ లీవ్స్ అవుతాయంట. అంటే ఏంటి, ఈ లీఫ్ అనేది హార్డ్ అయిపోతుంది, దీని మీద వ్యాక్స్ ఉంటుంది. ఒక్కసారి ఒకవేళ దీని మీద వ్యాక్స్ ఉంది అంటే వాటర్ ఇవాపరేషన్ అనేది తగ్గిపోతుందా లేదా? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో ఈ స్టేట్మెంట్ అనేది మనం తీసుకుంటాం. అర్థమైంది ఎందుకు తీసుకుంటున్నామో? ఎప్పుడైనా వ్యాక్సీ సబ్స్టెన్స్ అనేది పైన ఉంది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరగదు. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగకపోతే ఇవాపరేషన్ అనేది అవ్వదు. ఎవాపరేషన్ అవ్వకపోతే ప్లాంట్ లో ఉన్న వాటర్ అనేది లాస్ అవ్వదు, ప్లాంట్ లోనే ఉంటుంది. రైట్? ఎస్. సో హార్డ్ అండ్ వ్యాక్సీ లీవ్స్ అనేది చూస్తాం. అండ్ నెక్స్ట్ టైనీ లీవ్స్. ఒక పెద్ద లీఫ్ కాస్త ఒక చిన్న లీఫ్ అయిపోయిందంటే లాస్ ఆఫ్ వాటర్ అనేది తగ్గుతుందా లేదా? సో ఇది కూడా తీసుకోవచ్చా? రైట్? ఎస్. అండ్ ఇది కూడా హార్న్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్. ఫినిష్. లీఫ్ కాదు, ఒక ముళ్ళు ఉంది అనుకోండి, ముళ్ళు అసలు వాటర్ అనేది లాస్ కాకుండా చేస్తుంది, అది ఇంకా అడ్వాంటేజ్ కదా. క్లియర్? సో ఎస్, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఎస్, డిజర్ట్ ఏరియాలో ఈ మోడిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. ఈ మోడిఫికేషన్స్ ఎందుకు కనిపిస్తాయి? వాటర్ లాస్ అవ్వకుండా ఉండడానికి మనకి ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. రైట్? సో అందుకని ఇక్కడ ప్రతిదీ కూడా కరెక్ట్ అని మనం తీసుకుంటాం, సరిపోతుంది కాబట్టి. రైట్. Why is a plant called the Prosopis juliflora? ఇది కరెంట్ అఫైర్స్ లో ఉంది, అప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్ న్యూస్ పేపర్స్ లో రాయడం జరిగింది. ఇది అప్పుడు కరెంట్ అఫైర్స్ లో అయితే ఉంది. క్లియర్? అండ్ ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది న్యూస్ పేపర్ లో. ద ప్రోసోపిస్ జూలిఫ్లోరా ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్. క్లియర్? ఎస్, ఎప్పుడు మెన్షన్ లో ఉంటది, ఎప్పుడు న్యూస్ లో ఉంటది. కరెక్టే. ఇట్స్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కాస్మెటిక్స్. సో ఇది కాస్మెటిక్స్ లో యూజ్ చేయడం వల్ల ఇది ఎప్పుడు కూడా న్యూస్ లో ఉంటది అంటున్నాడు. నెక్స్ట్, ఇట్ టెండ్స్ టు రెడ్యూస్ ది బయోడైవర్సిటీ ఇన్ ద ఏరియా ఇన్ విచ్ ఇట్ గ్రోస్. ఇది ఉన్న చోట్ల బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుందంట. సో అందుకే ఇది న్యూస్ లో ఉందంటున్నాడు. నెక్స్ట్, ఇట్స్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సింథసిస్ ఆఫ్ పెస్టిసైడ్స్. దీని నుంచి వచ్చేవి పెస్టిసైడ్స్ లో యూజ్ చేయడం వల్ల ఇది ఎప్పుడు కూడా న్యూస్ లో ఉంటుంది అంటున్నాడు. అండ్ నన్ ఆఫ్ దీస్. ఇది ఏది కూడా కాకపోవచ్చు అంటున్నాడు. బట్ అయితే గుర్తుంచుకోండి, ఇట్లాంటివి ఏదైనా స్పెసిఫిక్ గా ఇచ్చాడంటే ఈ ఉన్న 3 ఆప్షన్స్ లోనే ఒకటి అవుతుంది. ఇట్లాంటివి ఎప్పుడు కూడా నన్ ఆఫ్ దీస్ అవ్వవు. ఓకే, అంత టర్మ్ ఇచ్చి అంత ఎక్స్ప్లెయిన్ చేసి అంత మెన్షన్ చేస్తే నన్ ఆఫ్ దీస్ అని అడగడానికి అయితే అది మెన్షన్ చేయడు. ఓకేనా? డన్? ఎస్. సో ఇప్పుడు ఈ 3 చూసుకుంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ లో అయితే ఉంది. But this is it is not used in the cosmetics and it is not used in the pesticides. Clear? అదేంటి, ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ లో ఎందుకు ఉంటుందంటే బికాస్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది బయోడైవర్సిటీ. క్లియర్? వీటిని ఏమంటాము? సారీ, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీకి మంచి డ్రగ్ సార్ ఇది. అంటే మంచి ప్లాంట్స్ దీని నుంచి అబ్టైన్ చేస్తారు సార్. రైట్. అవును. ద ప్రోసోపిస్ జూలిఫ్లోరా. రైట్. సో బట్ ఇది ఒక ఇన్వేసివ్ స్పీసీస్. రైట్? ఎస్ సార్. రైట్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ దెర్ ఇస్ సంథింగ్, అంటే చాలా కొన్ని ఇన్వేసివ్ స్పీసీస్ అనేవి ఉన్నాయి, అవి మెడికల్ గా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ ఈ ప్రోసోపిస్ జూలిఫ్లోరా కానీ ఆర్ యూకలిప్టస్ తెలుసు కదా, యూకలిప్టస్ ట్రీ. అంటే ఒకవేళ కఫ్ కానీ స్నీజ్ కానీ అట్లాంటివి ఏమైనా వస్తే ఆ యూకలిప్టస్ ఆయిల్ అనేది చాలా 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 మంచిది అనమాట. దాని స్మెల్ కూడా చాలా చాలా ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ యూకలిప్టస్ ట్రీ అనేది దట్ ఈస్ ఏ ఇన్వేసివ్ స్పీసీస్. యాక్చువల్లీ కర్ణాటకలో ఎక్కువ ఉంటుంది యూకలిప్టస్ ట్రీ. కర్ణాటక ఫారెస్ట్ లో ఎక్కువ దొరుకుతుంది. రైట్. So this is the Prosopis juliflora. Right? It is simply the invasive species కాబట్టి కరెంట్ అఫైర్స్ లో ఉంది అని మనం చూస్తాం.
అండ్ నెక్స్ట్, దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్. మీకు తెలిస్తే పెడతారు, లేదంటే లేదు, బట్ దిస్ ఇస్ అన్ ఈజీ క్వశ్చన్. ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ది పక్వి వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ లొకేటెడ్? పక్వి ఎక్కడుంది? పక్వి వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇస్ ఇట్ అరుణాచల్ ప్రదేశ్ ఆర్ మణిపూర్ ఆర్ మేఘాలయ ఆర్ నాగాలాండ్? ఓకే, సో దిస్ ఈస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. పక్వి వైల్డ్ లైఫ్ సాంచురీ, ఇట్ ఈస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. ఈ వైల్డ్ లైఫ్ సాంచురీస్ అవుతారు, ఇది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. పక్వి వైల్డ్ లైఫ్ సాంచురీ. డన్, రైట్. సో దేర్ ఈస్ యాక్చువల్లీ పక్వి నేషనల్ పార్క్. సో అది చూసినా మీకు ఇది అరుణాచల్ ప్రదేశ్ అని తెలుస్తుంది. సో దాంతో అరుణాచల్ ప్రదేశ్ అంటే ఇన్ జనరల్ గా పక్వి వైల్డ్ లైఫ్ సెంచరీ అనేది చదువుతారు. ఇట్ ఈస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సి నేషనల్ పార్క్స్, సార్ వాయిస్ రావడం లేదు సార్. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్. Okay, right. So I think there is some problem with that mic. Right. Yes. So yes. ఈ పక్వి వైల్డ్ లైఫ్ సెంచరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. మనం జనరల్ గా నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్, టైగర్ రిజర్వ్స్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ లాంటివి చూస్తారు, అండ్ వెట్లాండ్స్ చూస్తాం. సో బెస్ట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ రీడింగ్ నేషనల్ పార్క్స్, సో నేషనల్ పార్క్స్ ఒక్కొక్క స్టేట్ లో, మధ్యప్రదేశ్ లో ఏమున్నాయి, ఉత్తరప్రదేశ్ లో ఏమున్నాయి, ఏపీలో ఏమున్నాయి, తెలంగాణలో ఏమున్నాయి, కేరళలో ఏమున్నాయి, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కంప్లీట్ చేశారనుకోండి మీకు గుర్తుంటుంది. రిపీట్ చేసుకుంటూ చూసుకుంటే మీకు గుర్తుంటాయి. అది ఎగ్జామ్ ముందు చేస్తే ఖచ్చితంగా గుర్తుండదు, ముందు నుంచి చేస్తేనే గుర్తుంటుంది. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ స్టార్ట్ రీడింగ్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్, వెట్లాండ్స్ లాంటివి. అండ్ నెక్స్ట్, దిస్ ఇస్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్. ఇది అప్పుడు కరెంట్ అఫైర్స్ లో చాలా ఉంది. మొమెంటమ్ ఫర్ చేంజ్ ఇప్పటికీ కూడా చూస్తాం. మొమెంటమ్ ఫర్ చేంజ్, క్లైమేట్ న్యూట్రల్ నౌ, ఇదంతా వదిలేండి. మొమెంటమ్ ఫర్ చేంజ్ అని చూసిన వెంటనే పెట్టేయచ్చు. దిస్ వాజ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై, అంటే దిస్ ఇస్ అ డైరెక్ట్ క్వశ్చన్, చెప్తున్నాను ఆన్సర్. యుఎన్ఎఫ్సిసిసి సెక్రటేరియట్. యుఎన్ఎఫ్సిసిసి సెక్రటేరియట్ మొమెంటమ్ ఫర్ చేంజ్ అనేది 2015 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈవెన్ మీరు బేసిక్ ఎన్విరాన్మెంట్ బుక్ ఏం చదివినా సరే దాంట్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది. యుఎన్ఎఫ్సిసి సెక్రటేరియట్ స్టార్ట్ చేసిన ఓన్లీ ప్రోగ్రామ్ అది మొమెంటమ్ ఫర్ చేంజ్. రైట్, ఎస్. సో దట్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్. అది తెలుస్తుంది మీకు, కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది, స్టాండర్డ్ బుక్స్ లో కూడా ఉంది. అండ్ నెక్స్ట్, సి హౌ ఈస్ ది ఎన్జిటి డిఫరెంట్ ఫ్రమ్ సిపిసిబి? ఒకసారి ఎన్జిటి సిపిసిబిలో ఎన్జిటి అనేది ఎలా ఎస్టాబ్లిష్ అయింది? త్రూ, నేను నా పాలిటీ క్లాస్ లో కూడా చెప్పా, ఎన్జిటి యాక్ట్. అంటే ఎన్జిటి అనేది ఒక స్టాట్యూటరీ బాడీ అని నేను చెప్పచ్చా?
Yes, sir. రైట్. దెన్ సిపిసిబి, ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. బేసిక్ గా ఎన్విరాన్మెంట్ లో చదువుతారు. ఈ సిపిసిబి బాడీ, జనరల్ గా సిపిసిబి గురించి చదువుతారు, బట్ సిపిసిబి అనేది ఒక స్టాట్యూటరీ బాడీయా, ఒక ఎగ్జిక్యూటివ్ బాడీయా? ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ. అది ఒక స్టాట్యూటరీ బాడీ. మరి స్టాట్యూటరీ బాడీ అయితే దీనికి ఒక యాక్ట్ ఉండాలి కదా. ఎస్, ఒక యాక్ట్ ఉంది. ఏంటది? ద వాటర్ యాక్ట్. వాటర్ యాక్ట్ 1974 ప్రకారం సిపిసిబి అనే బాడీని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా? సో ఇక్కడ రెండు కూడా స్టాట్యూటరీ బాడీస్. ఎందుకు ఇది చెప్తున్నానంటే, బేసిక్ గా ఎప్పుడైనా రెండు బాడీస్ గురించి ఇస్తే ఆ రెండు బాడీస్ యొక్క డిఫరెన్స్ అనేది, అది ఎగ్జిక్యూటివ్ బాడీయా, జుడిషియరీ బాడీయా, అంటే అది లెజిస్లేటివ్, ఒక ఎగ్జిక్యూటివ్ బాడీయా, స్టాట్యూటరీ బాడీయా అనేది అడుగుతారు. సో అందుకనే నేను మీకు ముందే క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ద ఎన్జిటి హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై అన్ యాక్ట్. సరిపోయిందా? whereas the CPCB has been created by an executive order of the government. So second statement అనేది, first statement లో second half అనేది wrong. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాదు, స్టాట్యూటరీ బాడీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్లీ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్లీ రాంగ్ అంటే మీకు ఇది పోతుంది, ఇది పోతుంది, రైట్? అండ్ నెక్స్ట్ సి, ద ఎన్జిటి ప్రొవైడ్స్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్. సరిపోయిందా? and helps reduce the burden of litigation in the higher courts. Whereas CPCB, Central Pollution Control Board, it promotes cleanliness of streams, wells, aims to improve the quality of air in the country. సరిపోతుందా లేదా? ఎటువంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ లేవు. బేసిక్ గా వాటి యొక్క ఫంక్షన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ రైట్. సో ఆన్సర్ ఏంటి? బి. ఆన్సర్ బి. Right? Yes. And next, with reference to the Global Alliance for Climate Smart Agriculture. So, ఇది అసలు కరెంట్ అఫైర్స్ కాదు. దిస్ ఈస్ లిటరలీ ఎ బౌన్సర్ క్వశ్చన్. ఇది కరెంట్ అఫైర్స్ కానీ అట్లా ఏం కాదు. ఓకే, ఎస్. ది గ్లోబల్ అలియన్స్ ఫర్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఈజ్ అన్ it is an outcome of the climate summit held in Paris 2015. అంటే 2015 ప్యారిస్ మీటింగ్ లో జరిగిన తర్వాత ద గ్లోబల్ అలియన్స్ అండ్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వచ్చింది అని చెప్తున్నారు. ఇది కరెంట్ అఫైర్స్ లో లేదు. ఎందుకంటే దిస్ ఇస్ రాంగ్. ఈ గ్లోబల్ అలియన్స్ ఆన్ క్లైమేట్, ద గ్లోబల్ అలియన్స్ ఫర్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అనేది 2010 లో స్టార్ట్ చేశారు. ఎగ్జామ్ ఎప్పుడు? 2018. సో దాన్ని కరెంట్ అఫైర్స్ అని అనం కదా. ఓకే, రైట్. సో అయితే దట్ ఈస్ రాంగ్. అండ్ నెక్స్ట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ తీసేస్తే మనకి ఈ రెండు ఎలిమినేట్ అవుతున్నాయి. ఈ రెండు ఎలిమినేట్ అవుతున్నాయంటే సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. క్లియర్? చూడండి, మెంబర్షిప్ ఆఫ్ ద గ్లోబల్ అలియన్స్ ఫర్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ డస్ నాట్ క్రియేట్ ఎనీ బైండింగ్ ఆబ్లిగేషన్స్ అంటున్నాడు. ఇస్ దట్ ఈస్ ట్రూ. అండ్ ఇక్కడ కూడా మనకు సరిపోతుంది, అలానే ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఛాన్స్ తీసుకోవచ్చు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఛాన్స్ తీసుకోవచ్చు. సో చూడండి, ఇండియా వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ గ్లోబల్ అలియన్స్ ఆన్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. సో జనరల్ గా ఇది చూస్తే మీరు లాజికల్ గా వెళ్తే టెంప్ట్ అయ్యి ఇది కరెక్ట్ అని పెట్టే స్కోప్ ఉంటుంది. బట్ నో, దిస్ ఈస్ రాంగ్. క్లియర్? థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. కేవలం సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఓకేనా? రైట్. అంటే మీరు లాజికల్ గా వెళ్ళి ఇండియా ఇటువంటి వాటిల్లో ఉంటుంది కదా అని అనుకుంటే మాత్రం దిస్ ఇస్ రాంగ్. ఇండియా లేదు. ఇండియా ఇస్ నాట్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ గ్లోబల్ అలియన్స్ అండ్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. అండ్ నెక్స్ట్, ఇది కూడా కాస్త డైరెక్ట్ క్వశ్చనే. ద పార్ట్నర్షిప్ ఫర్ యాక్షన్ ఆన్ గ్రీన్ ఎకానమీ పేజ్. It's an UN mechanism to assist countries transition towards greener and more inclusive economies. అయితే ఈ పేజ్ అనేది, ద పార్ట్నర్షిప్ ఫర్ యాక్షన్ ఆన్ గ్రీన్ ఎకానమీ అనేది ఎప్పుడు ఎమర్జ్ అయ్యింది అని అడుగుతున్నారు. ఇది బేసిక్ గా మీకు ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే చదువుతారో దాంట్లో మెన్షన్ చేస్తారు.
బట్ ఇదైతే కరెంట్ అఫైర్స్ ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ డేట్స్ ఉన్నాయి 2002, 2012, 2015 అండ్ 2016. కేవలం ఈ 2 మాత్రమే ఉన్నాయి దగ్గరగా 2018 ఎగ్జామ్ దగ్గరలో, రైట్? ఎస్. అయితే బట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ద పేజ్ పార్ట్నర్షిప్ ఫర్ యాక్షన్ ఆన్ గ్రీన్ ఎకానమీ అనేది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ UNSD మీటింగ్ లో, దట్ ఈస్ 2012 రియో డి జెనైరోలో జరిగింది. దీన్నే Rio+20 అంటారు. Rio+20 అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మీటింగ్ అనేది 1992లో జరిగింది. 20 years తర్వాత Rio+20 మీటింగ్ అనేది జరిగింది 2012లో. సో ఈ టైంలో ఈ పేజ్ అనేది తీసుకొని వచ్చారు, పార్ట్నర్షిప్ ఫర్ యాక్షన్ ఆన్ గ్రీన్ ఎకానమీ అనేది. ఓకేనా? రైట్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్, ద కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేషన్ అగ్రికల్చర్. వెరీ గుడ్. సో కన్జర్వేషన్ అగ్రికల్చర్ గురించి అడుగుతున్నాడు. ఎస్యూమ్ సిగ్నిఫికెన్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ కన్జర్వేషన్ అగ్రికల్చర్. అయితే కన్జర్వేషన్ అగ్రికల్చర్ లో ఏమొస్తాయి అని చెప్తున్నారు. సో ఇన్ జనరల్ గా కన్జర్వేషన్ అగ్రికల్చర్ లో మనకి ఏమేమి రావాలి అంటే కొంత బెస్ట్ ప్రాక్టీసెస్ రావాలా? అవునా? రైట్. ఎస్. సో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి. అయితే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్న క్లియర్ గా ప్రాపర్ గా కన్జర్వేషన్ అగ్రికల్చర్ లో కొన్ని క్వాలిటీస్ అనేవి ఉంటాయి. ఒకసారి అవాయిడింగ్ ది మోనోకల్చరల్ ప్రాక్టీసెస్. మోనోకల్చరల్ ప్రాక్టీసెస్ మానేస్తే మంచిదా రాంగా? మోనోకల్చరల్ ప్రాక్టీసెస్ మానేయడం మంచిదే కదా. మోనోకల్చరల్ ప్రాక్టీస్ అంటే ఏంటి? ఒకే పంట కంటిన్యూస్ గా అదే వేస్తున్నారు అనుకోండి, దాన్ని మోనోకల్చరల్ ప్రాక్టీస్ అంటారు. డైవర్సిఫైడ్ చేస్తేనే కదా మంచిది, అవునా? అయితే అవాయిడింగ్ మోనోకల్చరల్ ప్రాక్టీసెస్ అనేది మనకి కొంత మంచిగానే అనుకుంటాం. బట్ అది కన్జర్వేషన్ అగ్రికల్చర్ లో ఉందా లేదో తెలియదు. బట్ ఇది గుడ్ కాబట్టి, ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మనం దాన్ని న్యూట్రల్ గా ఉంచుతాం. ఓకేనా? రైట్. అండ్ అడాప్టింగ్ మినిమం టిల్లేజ్. ఒక్కసారి టిల్లేజ్ అంటే ఏంటి? ల్యాండ్ తవ్వడం. క్లియర్? అగ్రికల్చర్ చేసేటప్పుడు ఫ్లో నాగలతో దున్నుతాం కదా, దాన్ని టిల్లేజ్ అని అంటాం. ఆ టిల్లేజ్ చెయ్యరు, మినిమం టిల్లేజ్ అంటే టిల్లేజ్ చెయ్యరు ఎక్కువగా. చెయ్యకపోతే కన్జర్వేషన్ అగ్రికల్చర్ అని అంటామా? సింప్లీ వాట్ ఈస్ కన్జర్వేషన్? దాన్ని అలా ఉంచితే దాన్నే కదా కన్జర్వేషన్ అంటాం. ఎప్పుడైనా సరే ఏది ఎక్కడుందో దాన్ని అలా ఉంచితే దాన్నే కన్జర్వేషన్ అంటాం. సో మినిమం టిల్లేజ్ అనేది కన్జర్వేషన్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ కి సాటిస్ఫై అవుతుందా లేదా? రైట్. సో స్టేట్మెంట్ 2 అనేది ట్రూ అని తీసుకుంటాం. సో స్టేట్మెంట్ ట్రూ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది పోతుంది. రైట్. ఎస్. నెక్స్ట్, అవాయిడింగ్ ది కల్టివేషన్ ఆఫ్ ప్లాంటేషన్ క్రాప్స్. సో ప్లాంటేషన్ క్రాప్స్ అవాయిడ్ చేయమని ఎందుకు చెప్పారు? కన్జర్వేషన్ అగ్రికల్చర్ లో ప్లాంటేషన్ క్రాప్స్ వేయకూడదే ఏంటి? సో వాట్ ఆర్ ప్లాంటేషన్ క్రాప్స్? ప్లాంటేషన్ క్రాప్స్ లో చాలా వస్తాయి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ టైప్ ఆఫ్ ప్లాంటేషన్ క్రాప్స్ అనేవి చూసుకుంటే మీకు బనానా ట్రీ ప్లాంటేషన్ క్రాప్ కింద వస్తుంది, రైట్? బనానా ట్రీ ప్లాంటేషన్ క్రాప్ కింద వస్తుంది. అసలు కంప్లీట్ ఒక సెక్షన్ ఆఫ్ ప్లాంటేషన్ క్రాప్స్ ని ఎట్లా ఎలిమినేట్ చేస్తాం కన్జర్వేషన్ అగ్రికల్చర్ లో? అంతేనా కదా? అంటే అర్థం ఏంటి? స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. స్టేట్మెంట్ 3 రాంగ్ అయ్యింది అంటే ఆన్సర్ వస్తుందా? రైట్. ఫోర్త్ వన్ చూడండి, యూజింగ్ క్రాప్ రెసిడ్యూ టు కవర్ సాయిల్ సర్ఫేస్. ఎస్, క్రాప్ రెసిడ్యూ అనేది సాయిల్ సర్ఫేస్ క్లోజ్ చేయడానికి వేస్తే అది కూడా కన్జర్వేషన్ అగ్రికల్చర్ లో చేస్తాము. అడాప్టింగ్ స్పేషియల్ అండ్ టెంపోరల్ క్రాప్ సీక్వెన్సింగ్ ఆర్ క్రాప్ రొటేషన్ అనేది కన్జర్వేషన్ అగ్రికల్చర్ లో, ఇది కూడా ప్రాక్టీస్ మంచిదని చూస్తాం. ఎస్, 2 ఈజ్ రైట్, 4 ఈజ్ రైట్, 5 ఈజ్ రైట్. అయితే ఫస్ట్ వన్ అనేది రాంగ్. సార్ మోనోకల్చరల్ ప్రాక్టీసెస్ అనేది మనకి మంచిదే కదా. మోనోకల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి అవాయిడ్ చేయడం మంచిదే, బట్ అది కన్జర్వేషన్ అగ్రికల్చర్ లేదు. అర్థమైందా? అది మంచిదే, మోనోకల్చరల్ ప్రాక్టీసెస్ మంచిది కాదు, డైవర్సిఫైడ్ క్రాప్స్ ఏ మంచివి, బట్ అది మనకి కన్జర్వేషన్ అగ్రికల్చర్ లో లేదు. అందుకే ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ కింద తీసుకుంటాం. ఇక్కడ మీరు క్లియర్ గా థర్డ్ ఆప్షన్ కనుక రాంగ్ అని పెట్టేస్తే అన్ని వెళ్ళిపోతాయి. థర్డ్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అవ్వాలి? ఎందుకంటే అసలు ప్లాంటేషన్ క్రాప్స్ ఏ ఉండకూడదంటే కష్టం కదా.
అవునా? కన్జర్వేషన్ అగ్రికల్చర్ లో బేసిక్ గానే చూస్తాం, లైక్ ఏంటి, కొన్ని టైప్ ఆఫ్ ప్లాంటేషన్ క్రాప్స్, లైక్ కోకోనట్స్ పండించడం అయినా ఆర్ బనానాస్ పండించడం అయినా, ఇవన్నీ కూడా ప్లాంటేషన్ క్రాప్స్ లో చూస్తాం. అవి కన్జర్వేషన్ అగ్రికల్చర్ లో ఎందుకంటే కన్జర్వేషన్ అగ్రికల్చర్ లో ఖచ్చితంగా ఉంటాయి, రైట్? ఎస్. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్ ద కార్బన్ ఫెర్టిలైజేషన్? ఒక్కసారి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్? ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? సారీ, అంటే సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాన్యూస్ యూస్ చేస్తారు. రైట్. సో ఫెర్టిలైజేషన్ అంటే సింప్లీ ఇట్లా తీసుకోవచ్చా, ఒక ఐటెం ఉంటుంది, అది ప్లాంట్ కి మంచిది, అది ఆ ఐటెం ప్లాంట్ తీసుకుంటే ప్లాంట్ గ్రో అవుతుంది, అదే కదా ఫెర్టిలైజర్, అవునా? ఇప్పుడు కార్బన్ ఫెర్టిలైజర్ అంటే ఏంటి? రైట్. సో ప్లాంట్ కార్బన్ తీసుకుంటుంది, సో దానివల్ల ప్లాంట్ గ్రో అవుతుంది, అంటే లిటరల్ దగ్గర దగ్గర మీనింగ్ అది తీసుకోవచ్చా? రైట్. సో దాన్ని సాటిస్ఫై చేసేటట్టు ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇంక్రీజ్డ్ ప్లాంట్ గ్రోత్, సరిపోతుంది. డ్యూ టు ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది అట్మాస్ఫియర్. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్ లో పెరగడం వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ ని ప్లాంట్స్ తీసుకుంటాయి కాబట్టి ప్లాంట్ గ్రో అవుతుంది. కార్బన్ ఫెర్టిలైజేషన్. కార్బన్ ఫెర్టిలైజేషన్ అనేది ప్రొబాబ్లీ ఇది డెఫినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని అలా ఉంచుతున్నాను. ఓకే. సెకండ్ ఆప్షన్, ఇంక్రీజ్డ్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ డ్యూ టు ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. దానికి ఫెర్టిలైజేషన్ కి లింక్ ఏంటి? ఫెర్టిలైజేషన్ అన్న వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎర్త్ లో టెంపరేచర్ పెరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల, అంటే దానికి కార్బన్ ఫెర్టిలైజేషన్ కి లింక్ ఏం లేదు కదా, రైట్? అది ఎలిమినేట్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ ఎసిడిటీ ఆఫ్ ఓషన్స్. ఓషన్స్ లో ఎసిడిటీకి కార్బన్ ఫెర్టిలైజేషన్ కి ఎటువంటి లింక్ అనేది లేదు ఇక్కడ, రైట్? దాన్ని కార్బన్ ఫెర్టిలైజేషన్ అని అన్నాం. నెక్స్ట్, అడాప్టేషన్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఆల్ లివింగ్ బీయింగ్స్ అంట, ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఎర్త్ టు ది క్లైమేట్ చేంజ్ బ్రాట్ అబౌట్ బై ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2. CO2 పెరుగుతుంది, ఎర్త్ మీద ఉన్న ప్రతి లివింగ్ బీయింగ్ కూడా అడాప్ట్ అయిపోయింది. అంత అడాప్ట్ అయిపోతే మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అని ఎందుకు ఏడుస్తాం? అంతేనా కదా? సో ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, అసలు కార్బన్ ఫెర్టిలైజేషన్ కాదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఇదొక క్లియర్ ఈజీ ఆన్సర్. ఆప్షన్స్ అన్ని చదివితే బి, సి, డి ఎలిమినేట్ చేయొచ్చు, ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సరిపోతుంది. సో అన్డౌటెడ్లీ దిస్ ఈస్ ది ఆన్సర్, ఓకేనా? And next, with reference to agricultural soils, consider the following statement. ఏంటి? See, a high content of organic matter in soil drastically reduces its water holding capacity. ఒక్కసారి, ఆర్గానిక్ మ్యాటర్ అనేది సాయిల్ లో ఉంటే మంచిదా కాదా? ప్లాంట్స్ కి ఆర్గానిక్ మ్యాటర్ ఇస్తే మంచిదా కాదా? రైట్. ఎందుకు మంచిది? ఎందుకంటే జనరల్ గా ఆర్గానిక్ మ్యాటర్ అనేది సాయిల్ లో ఉన్న వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది. ఎందుకు? ఆర్గానిక్ మ్యాటర్ కొంత మాయిశ్చర్ ఇస్తుంది. ఆర్గానిక్ మ్యాటర్ ఉండడం వలన ఎర్త్ వార్మ్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఎర్త్ వార్మ్స్ డెవలప్ అయితే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్, వాటర్ అనేది వెళ్తుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది యాక్చువల్ గా పెరుగుతుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? రెడ్యూసెస్. ఒకవేళ మీకు అది తెలిసినా ఓకే, ఆర్ ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి కాస్త కాషియస్ గా చూసైనా మీరు దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు ఎలిమినేట్ చేశాను? ఇట్ ఈస్ నాట్ రెడ్యూసెస్, ఇట్ ఇంక్రీజెస్. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది యాక్చువల్ గా పెంచుతుంది ఆర్గానిక్ మ్యాటర్ అనేది, ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అయితే వచ్చింది ఆన్సర్ క్లియర్? ఎస్. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ తెలియదు అనుకోండి, అది అలా ఉంచండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, చూద్దాం. సాయిల్ డస్ నాట్ ప్లే ఎనీ రోల్ ఇన్ ది సల్ఫర్ సైకిల్. మరి సల్ఫర్ ఎలా వస్తుంది? సల్ఫర్ ఏమైనా గ్యాసా ఏంటి సాయిల్ కి సంబంధం లేకుండా ఉండడానికి, రైట్? సో స్టేట్మెంట్ 2ని తీసేయచ్చా నేను? క్లియర్? సో స్టేట్మెంట్ ని 2 తీస్తే అప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫస్ట్ స్టేట్మెంట్. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ స్టేట్మెంట్ ని ఎలిమినేట్ చేస్తేనే, ఇదొక బేసిక్ థింగ్. అది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది బేసిక్ నాలెడ్జ్ దట్ యూ నీడ్ టు నో ఆన్ అగ్రికల్చర్, రైట్? ఎస్. సో దీంతో ఆన్సర్ అనేది చాలా క్లియర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేస్తేనే రైట్ అవే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది.
Yes. So this is the 12th question, and this is the last question for 2018. Which of the following are the possible consequences of heavy sand mining in river beds? River beds లో హెవీ శాండ్ మైనింగ్ వల్ల పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని. సో ఒకటి, డిక్రీజ్డ్, ఒకసారి శాండ్ మైనింగ్ హెవీగా చేయడం వల్ల రివర్ బెడ్స్ లో అది మనకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? శాండ్ మైనింగ్ జరిగితే మనకి డిసడ్వాంటేజ్ కదా, అవునా? సో ఇప్పుడు పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ అనేవి మనం చూద్దాం. డిక్రీజ్డ్ సెలనిటీ రివర్స్ లో తగ్గిపోతుంది అని చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా శాండ్ మైనింగ్ చేయడం వల్ల సెలనిటీ అనేది పెరుగుతుంది, తగ్గదు. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇది బేసిక్ మీరు ఎన్విరాన్మెంట్ క్లాస్ చదివేటప్పుడు నేర్చుకుంటారు. శాండ్ మైనింగ్ జరుగుతుంది అంటే సెలనిటీ అనేది పెరుగుతుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్, పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. సో పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అంటే ఇదేం అవసరం లేదు. ద మూమెంట్ ఇఫ్ యు ఆర్ క్రాసింగ్ ద ఫస్ట్ ఆప్షన్, ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఏంటిది? ఇట్ ఈస్ 2 and 3. పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. ఎస్, శాండ్ మైనింగ్ ఎక్కువ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది. లోయరింగ్ ది వాటర్ టేబుల్. ఎస్, శాండ్ మైనింగ్ ఎక్కువ చేయడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటర్ టేబుల్ అనేది పెరుగుతుంది. ఈ రెండు కూడా కరెక్టే. అండ్ ఎస్, మన ఎజంప్షన్ అనేది కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. 2, 3 మాత్రమే కరెక్ట్. It does not decrease the salinity in the river, rather it increases the salinity in the rivers, right? Yes. So these are the 12 questions in 2018. 2018 లో 12 questions అనేవి మనకి, right? Yes, soil play crucial role in the సల్ఫర్ సైకిల్. అవును, అందుకనే మనం అది తీసేస్తాం, రైట్? ఎస్, గుడ్. అండ్ దిస్ ఇస్ లాస్ట్, రైట్? సో దిస్ ఇస్ ద ఆప్షనల్ ఇన్ఫినిటీ. సో మనం పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీంట్లో ఆంథ్రోపాలజీ కంప్లీట్ గా డెడికేటెడ్ గా నేనే డీల్ చేస్తాను. మీకు కంప్లీట్ సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ మీ క్లాసెస్ అనేవి లైవ్ ప్లస్ రికార్డెడ్ వస్తాయి. అండ్ మీకు 30,000 ఫీజ్, 5,000 పర్ మంత్ ఈఎంఐతో మీకు స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే నెక్స్ట్ ఇయర్ కి అట్లా ప్రిపేర్ అవుతున్నారో, ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు స్టార్ట్ ఇమ్మీడియట్లీ. ఎంత ఎర్లీగా అంత ఆప్షనల్ కంప్లీట్ చేసి ఉంచేస్తే ఒక పని అనేది అయిపోతుంది అన్నమాట, రైట్? డోంట్ నెగ్లెక్ట్ అండ్ డోంట్ ప్రొకాస్టినేట్, తర్వాత చేద్దాంలే అన్నట్టు, రైట్? సో మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది క్లాసెస్. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. ఈవెన్ డెమో కూడా, ఏ క్లాసెస్ అయినా డెమో చూడాలనుకున్నా సరే, యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ 789-389-944. So on that note, we shall meet in the next class.